హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం మధ్యలో 900+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో. యాక్చువల్లీ అసలు నేను మొబైల్లో అన్నీ చూస్తుంటే పెట్టానేమో ఆడుకున్నాను, కానీ మొబైల్ అంతా చూస్తుంటే అసలు ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇవి మా ఊళ్ళో జరిగిన సమ్మక్క సారక్క జాతర వీడియోస్ అండి. ఇంకా అప్పటివి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, మిగిలిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇది మా ఊళ్ళో జరిగిన అప్పుడు సమ్మక్క సారక్క జాతర, మినీ జాతరలు ఈ మధ్యలో చాలా వరకు జరుగుతున్నాయి కదా. ఆ టైంలో మా ఊళ్ళో మ్యాక్సిమం 99% మా ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళే అండి. అందరూ అంతమంది తెలిసిన వాళ్ళలో ఒక జాతర చేసుకుంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒకే దగ్గర కూర్చొని సెలబ్రేషన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అంటే ఇంకా తెలియని వాళ్ళని ఎవరు ఉండరు. ఇంకా వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ చుట్టాలంట ఇంకా తెలుసు అంటూ ఊళ్ళల్లో ఎట్లా ఉంటుంది. ఇంకా బాగా కలుపుకొని మాట్లాడుకుంటా నానమ్మ వాళ్ళ చెల్లెలంట, నానమ్మ వాళ్ళ అక్క వాళ్ళంట, ఆ తాత వాళ్ళ అక్కనంట, అట్లా అంటుంటే చాలా బాగుంటుంది కదా. అదంతా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. లాస్ట్ ఇయర్ టైం కూడా జరిగింది ఈ జాతర, బట్ నేను అప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడు వీడియో చేస్తున్నాను. వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు తీసిన క్లిప్పు. ఇంకా నైట్ అవ్వడం వల్ల సరిగా అసలు వీడియో పర్లేదు. అసలు నా ఫోన్ కూడా అంత కెమెరా అంత ప్రతి ఒక్కరు తెచ్చాను. చుట్టుపక్కల కనిపిస్తుంది కదా, గేమ్స్ అవన్నీ ఈ ఇయర్ స్పెషల్గా అరేంజ్ చేశానండి. అసలు ఎంత బాగా అంటే మా పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేశారు. అసలు ఇంకా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ అసలు అంటే ఎట్లా అంటే ఊళ్ళలో ఈసారి మన జాతరని మనం బాగా ఎట్లా అంటే సక్సెస్ చేయాలని ప్రతి దాంట్లో ఆడారు. ఈవెన్ జాయింట్ వీలైతే 60-70 తాతయ్య వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు పేరెంట్స్ అడిగితే ఏం లేదమ్మా ఎందుకమ్మా అట్లా ఇప్పుడు మాత్రం మన పేరెంట్స్ మన పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా అమ్మ వాళ్ళు తీసుకొచ్చేదాన్ని ఇక్కడ ఒక లేడీ ఉంది. ఆమె ఏదో క్లాస్ వస్తుంది కదా, ఆమె చేతిలో ఆమె ఈ చుట్టుపక్కల అందరూ మాట్లాడాలండి. ఇంకా స్పృహ లేదు. మళ్ళీ కొంచెం గద్దెల దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా గడ్డి వేసి మంట పెట్టి అందులో నుంచి నడుచుకుంటూ వచ్చి అసలు ఇంకేం కాలేదు. కొంచెం వచ్చిందా అసలు కొంచెం స్పృహ తగ్గిపడుతుంది. కానీ ఇంకా అమ్మవారి ఉంటుంది అక్కడ ఉంటుంది కదా, అట్లా బాగానే ఉంది. అసలు ఆమె కాలం ఏం కాలేదు. అసలు నడుచుకుంటూ వస్తే చూసే వాళ్ళకి బాగా భయం వేసింది. ఇంకా అందరూ కొంచెం సేద తీసిన తర్వాత మళ్ళీ ముందుకు తీసుకెళ్లారు. ఇది అమ్మవారి గద్దెల వైపు వెళ్ళే దారి అండి. చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఎప్పుడు వస్తూనే ఉంటారండి జనాలు, ఒక జాతర టైంలో నేను కాదు, అప్పుడు వస్తూనే ఉంటారు. థ్యాంక్